నమో తిరుమలేశ. తిరుపతి వెంకన్న గుడి దగ్గరికి వచ్చినట్టు ఎంత మంది జనం వచ్చారంటే రే ఉప్పరవా చెప్పు. చూసేవనరా ఈ నీ పప్పల స్వామి థియేటర్ దగ్గరికి ఎంతమంది జనం వచ్చారో. మనం థియేటర్ కట్టిన ఈ 10 ఏళ్లలోనూ ఎంతమంది జనం రావడం ఇదే మొదటిసారి. అక్కడ చూడు ఆ గాలుగాడు ఒక్కడ కూడా లేడు. మీటింగ్లకు వచ్చిన జనాన్ని చూసి పార్టీకి వెళ్తుంది అనుకోవడం ఎంత తప్పు, థియేటర్ దగ్గరికి వచ్చిన జనం లోపలికి వస్తారనుకోవడం కూడా అంతే తప్పు. నీ అబ్బా లోపలికి వెళ్తాను కాకపోతే ఈ జనం ఎక్కడికి ఎందుకు వస్తారా? బోసుబాబు ఏ బొమ్మ తెచ్చాడో చూసిపోదామని వచ్చుంటా. తెస్తారు బొమ్మ పోస్టర్ కూడా దొరికొండదు, అందుకే అయిపు లేకుండా పోయాడు. సర్లేండి బుకింగ్ ఓపెన్ చేసుకుందాం పదండి. అగో అప్పుడే తెరవద్దు. ఆ బోసుబాబు గారు వచ్చి నా థియేటర్ ముందున్న జనాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అది చూసి నేను అని ఎర్రగబడి నవ్వాలి. మనతో కాంపిటీషన్ తట్టుకోలేక వాడు థియేటర్ కి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పుడు అప్పుడు బుకింగ్ ఓపెన్ చెయ్యాలి. ఆ తరువాత ఫస్ట్ సీన్ లోనే లాగొద్దు, లేకొద్ది. ఒరే సిలుసురావా, ఏంటన్నా ఏం బొమ్మేస్తున్నారా? ఇంకా తెలదరా అబ్బాయి గారు రావాలరా. అంటే బాస్ శంకర్ రాలేదంటావా? ఇంకా రాలేదా? అసలు బయలుదేరి ఉంటారంటావా? పొద్దున బయలుదేరుంటారా? మధ్యలో టాటా రిపోరేమో. అసలు ఎలా వస్తారంటావా? ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఎడుతుంటే మధ్యలో కొడతావింట్రా, నోరెత్తే ఉంటే చంపేస్తాను. కొప్పడిపోతావింట్రా. ఓ గట్టును కట్టుకొచ్చినోళ్ళం, ఓ బోతులు ముంబై ఎట్టినోళ్ళం పెంచిపోతే అడిగాను. ఏం తప్ప ఏంట్రా చూడరావా, తోలుకోవడానికి ఎగలు కూడా లేనట్టున్నాయి. వెంకట్టుకోబోక ఒకవేళ మీ ఆలు మూసేస్తే మా ఆలు సైకిల్ స్టాండ్ చూసుకుంది. కానీ ఏంటి చూసుకునేది నా బుకింగ్ లో బొక్క? మరి అంతలా రెచ్చిపోక. అబ్బాయి గారు వెళ్ళారు, నీ బాక్స్ బద్దలైపోయి బొమ్మట్టుకొస్తారు. ఏమేమే నీ ఉన్నత వికటాట్టహాసము, ఎంత మరువై ఎత్తిరించాను మరతను తురాక హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారములే నా కర్ణపటములు బయ్యలు చేయుతున్నవే. అహో క్షీర వారాసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భూల సూరవరెన్యులకు శత సోదరుల కగ్గరజుండనై. అన్నగారి కటౌట్ మళ్ళీ బై ఎలక్షన్ వస్తున్నాయా? అది ఎలక్షన్ కటౌట్ కాదు, బోసుబాబు థియేటర్ లో వేసే పిక్చర్ కటౌట్. అయ్యి బాబు ఇంత లేట్ అయింది. బ్యాగ్ కటౌట్ నుంచి పోస్టర్లు అంటించు. చేస్తారు కదండి. రామా ఏంట్రా వచ్చిందేట్రా? బాగా రాకపోతే అన్నగారు ఎలా వస్తారా? చూడు డివిఎస్ కర్ణ దాంట్లో పెట్టుగా. అరే నామాలా 4 రూపాయలు ఇప్పిస్తారు కానీ శుభ్రంగా పోస్టర్లు అంటిద్రా. నా దగ్గర అగ్గి పెట్టలేదు, నీ దగ్గర ఉంటే ఎవరో అగ్గి పెట్టేందుగా అంటించమన్నావు కదరా. ఓరి నీ గుండె మీద నా గుండు అంటించడం అంటే మంట పెట్టడం కాదురా, శుభ్రంగా మైదా పిండితో గోళ్ళ మీద అతికించమని. ఓహో ఓహో కదా అలాగా ఏం చేయాలి మామరా? అక్కడికి వెళ్దామనండి. ఆగండి, మీరు వచ్చిన నా బొమ్మ తొట్టడానికి ఆ బొమ్మ తొట్టడానికి కాదు. అసలు ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులు అన్నగారికి అస్సలు ఇష్టం ఉండదు. రండి రండి. ఇదంతా బోసుబాబు గారి దెబ్బ. ఇలాంటి బొమ్మ ఏదో తెచ్చి నీ బుకింగ్ బొక్కడేస్తానని తెలిసే మనం బుకింగ్ ఓపెన్ చేసేద్దాం అన్నావు. నువ్వేటన్నావు? రావాలా, చూడాలా, ఏడాలా, నవ్వాలా అన్నావు. ఇప్పుడేటైంది? నవ్వు ఆడంతైంది, ఏడుపు మనంతైంది. చివరాఖరికి సైకిల్ స్టాండ్ లో సైకిల్ కూడా అన్నగారి బొమ్మకే వెళ్ళిపోతున్నాయి. ఏంటి తల్లి బుకింగ్ లో హ్యాండ్ ఎట్టు కూసన్నా నువ్వు వెళ్ళలేదే? అన్నగారి సినిమా చూడలేం. మంది ఏరే పార్టీయా? కాదు, మా పేదోళ్ళందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు కదా ఆ దేవుడు, ఆయనంటే కోపం. మీ సినిమాయే చూస్తాం, వేసేయండి. నేలా పెంచే డబ్బులు అమ్మా. అంటే సిటిసింగ్ చేసి దీని ఒక్కదానికి షో వేసేద్దామనే. ఒక్కదండి, మీరున్నారు, నేనున్నాను, పేద ఆపరేటర్ ఉన్నాడు, టికెట్లు దింపు వాళ్ళు ఎత్తున్నారు, ఇక్కడ క్యాంటీన్ వాడు ఉన్నాడు, అక్కడ సోడా బండి ఉన్నాడు, మొత్తం అంతా కలిపి వేసుకుంటాం. ఏంటి వేసుకున్నది? కోలాటం. మనందరం టిక్కెట్ కొనుక్కుని సినిమా వేసుకున్నా కార్బన్ మొక్క కొనడానికి కూడా డబ్బులు సరిపోవు. అయితే ఏడు చేద్దాం? వేసి వెళ్ళిపోదాం, కరెంట్ ఖర్చు మిగులుద్ది. పద. ఎరా నిప్పు వదిలిందా నీకు తుప్పు బాగా. ఇదిగా ఇంటికి వెళ్ళి చేస్తాం కానీ మా హాల్లోకి వచ్చాయి ఇంటర్వెల్ పొగడాలే పురుగులు అని అమ్ముకోవచ్చు. పదండి, మైదా పిండి ఖర్చు వస్తుంది. సిగ్గు లేకుండా ఆడాల్లో పురుగులు అమ్ముతావా? ఇదిగా మా బోస్ బాబు తట్టుకోకు, జిల్లాలు బంద్ అయిపోతాయి మరి.